నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం కడపలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దేశంలో అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని స్పష్టం సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్న మంత్రి నారా లోకేష్ రాబోయే రోజుల్లో భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడి ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల 9 నెలల్లోనే వారికి ట్రైనింగ్ పూర్తి చేసి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నాడన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు భారత్లో అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్ సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రేపు రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయని వెల్లడించారు ఏపీలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు P4 అంటే బంగారు కుటుంబాలకు మార్గదర్శి మహానాడులో చెప్పిన మాట ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం 2028 డిసెంబర్కి స్టీల్ ప్లాంట్ ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం చెప్పిన మాట మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు ఈ ఎన్నికల్లో కడపలో 10లో 7 సీట్లు ఇచ్చారు మీ రుణాన్ని తీర్చుకోవాలి రాబోయే ఎన్నికల్లో 10కి 10 సీట్లు ఇచ్చే బాధ్యత మీదే రాయలసీమను హార్టికల్చర్ క్లబ్గా మారుస్తాం ఉద్యోగ ఉపాధి కోసం బయట ప్రాంతం నుంచి సీమకు వచ్చేలా చేస్తామని అన్నారు మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ ఇది ఒకటే కార్యక్రమం ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ అభిమానం 4 రోజుల సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్నారు మంత్రి నారా లోకేష్ బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యామని తెలిపారు సీఎం చంద్రబాబు స్పీడ్ ను మ్యాచ్ చేయలేకపోయినప్పటికీ ఆయన అంచనాలను అందుకున్నామన్నారు రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు తెలిపారు వైసీపీ వల్ల గ్లోబల్ గా ఏపీ పరపతి అంతా పోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు సింగపూర్ టీంతో జగన్ వ్యవహరించిన తీరు వాళ్ళని ఎంతో బాధించిందన్నారు అవినీతికి మీనింగే తెలియని వాళ్లపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎంతో దారుణమన్నారు అయినప్పటికీ వాళ్లను మెప్పించి ఒప్పించి మళ్లీ ఏపీకి తీసుకొస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు గతంలో చేసిన తప్పుల్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్టుబడుల కోసం సింగపూర్లో సీఎంతో పాటు మంత్రులంతా కష్టపడుతుంటే చెడగొట్టే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు ప్రభుత్వం మారబోతోంది పెట్టుబడులు పెట్టొద్దంటూ సింగపూర్ పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పెడుతున్నారని ధ్వజమెత్తారు మొత్తంగా సింగపూర్ పర్యటనపై కీలక విషయాలు వెల్లడించిన లోకేష్ ఏపీకి నష్టం చేయాలని చూసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్న వైసీపీ నేతలు వాస్తవంలోకి రావాలన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది
ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు, భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత వీటిని విడుదల చేశారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని అనిత స్పష్టం చేశారు. మొత్తం 6,100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని, ఫైనల్స్కి 33,921 మంది అర్హత పొందారని వివరించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది, 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 4,59,182 మంది అపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్ కి. మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208 లో 38,914 ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈ రోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అన్నది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరుతుంది. దానికి ఈ 6,000 మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ టీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. అబ్బాయి ఫస్ట్ వచ్చిందని విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. 159 మార్క్స్ తో విజయనగరం నుంచి రమ్య మాధురి అమ్మాయి సెకండ్ లో ఉంది. మేరు రచిత్రావు 144.5 రాజమండ్రి నుంచి అబ్బాయి థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమ తెలిపారు. రాష్ట్రంలో నెల లక్షలాది మందికి పెన్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకు మాత్రమే లబ్ధి కలిగితే ప్రస్తుతం తమ ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవాడికి సొమ్ము జమ చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఆక్షేపించారు. పులివెందులలోనే ఆయన బంధువులను అడిగితే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వాస్తవ స్థితి తెలుస్తుందని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని, రాజ్యాంగాన్ని పాటిస్తూ చట్టబద్ధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని బోండా ఉమ స్పష్టం చేశారు. గుడివాడ, మాచర్లలో తనను చంపేందుకు యత్నించిన వారిపై కూడా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని, తప్పు చేసిన వారు చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో ఆ దిశగా మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని బోండా ఉమ తెలిపారు. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, ఇవాళ తల్లికి వందనం, ఇవాళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం, పింఛన్లు పెంచాం, 200 పింఛన్లు 4,000 చేసాం. ఇవన్నీ చూసి డైవర్షన్ పాలిటిక్స్, అంటే ఏదో జరిగింది జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సూపర్ 6లో ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు. నేనేమంటున్నా, 4,000 పింఛన్ ఇచ్చింది నీకు కనబడతలేదా? 6,000 పింఛన్లు ఇచ్చేది కనబడతలేదా? తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది కనబడతలేదా? నువ్వు ఎన్నికల ముందు చెప్పావు 2019లో మేము అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తా అన్నావు. ఎక్కడిచ్చావు? తల్లికి ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చావు.
ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో నీ బంధువులను అడుగు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వచ్చినాయా లేదా? నా ముందు కాదు, మీడియాని తీసుకెళ్ళి అడుగు, నువ్వే అడుగు. కాబట్టి ఇవాళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాకు అలవాటు లేదు, మాకు అవసరం లేదు. నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాచర్ల అలాగే గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ మీద మేమేం చర్యలు తీసుకోవాలా? చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులకి కేసులు పెట్టారు పోలీసులు, చట్టం కోర్టు నమ్మింది, వాళ్ళకి రిమాండ్లు వేస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా అలాంటిది లేదు. ఒకవేళ అలాంటిది కనుక చేయదలుచుకుంటే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగలరు, మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అలాంటి అవసరం లేదు. అలాంటిది మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం, చట్ట పరిధిలో మేము మాట్లాడతాం, చట్ట పరిధిలో ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తాం. అధికారం అనే బాధ్యతను అహంకారంగా కాకుండా ప్రజాసేవగా భావిస్తూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి నెల సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మంది లబ్ధిదారులకు 11.20 కోట్ల పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో శుక్రవారం కొత్తగా మంజూరైన 416 మంది పోస్ట్ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది లబ్ధిదారులకు 11.20 కోట్ల పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 1వ తేదీగా ఆదివారం వస్తే ముందు రోజు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ వితంతువులకు 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న చరిత్ర లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ అమలు చేశామని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఇకపై కూడా ప్రజా సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పూర్తి బాధ్యతతో పనిచేస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుండి శ్రీశక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. వికలాంగులకి 3,000 పింఛను 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా పింఛన్లు లేవు. బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే 10,000 ఇస్తున్నాం. తలసీమియా పేషెంట్లు ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ, తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి
13,000 రూపాయల డబ్బులు కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి డబ్బులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పేదవాళ్ల కోసం, పేదవాళ్ళకి ఇచ్చిన మాట కోసం నిలబడి పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం. P4 లక్ష్యం దిశగా కృష్ణా మిల్క్ యూనియన్ అడుగులు వేస్తోందని చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు తమ సంస్థ అంకితభావంతో పనిచేస్తోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాడి రైతులకు తొలి విడతగా ఆగస్టులో 13 కోట్ల బోనస్ ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. జరిగేటువంటి సంవత్సరాన్ని ముందే ప్లాన్ చేసుకుని ఎంతవరకు పనిచేసేటువంటి రైతులందరూ కూడా ఏక సెక్షన్లో చాలా కష్టపడి ఇబ్బందులు పడి పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణా మిల్క్ యూనియన్ అనేది పాడి రైతుల సంస్థ. తత్ప్రకారంగా మేము ముందే ప్లాన్ చేసుకుని జరిగేసేటువంటి సంవత్సరానికి 25-26 సంవత్సరానికి ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకు గాను ఆగస్ట్ ఫస్ట్ వీక్లో 13 కోట్ల రూపాయల పైచలుగా బోనస్లు ఇవ్వడానికి, అంటే 3 విడతలుగా సంవత్సరానికి 3 విడతలుగా బోనస్ ఇస్తున్నాం జరిగే సంవత్సరానికి. దాంట్లో మొదటి విడతగా 13 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో గ్రామాల్లో సుమారు 1300-1400 గ్రామాల్లో మా రైతులకి బోనస్ ఇవ్వడానికి కూడా ఈరోజు క్యాబినెట్ ఈరోజు జరిగినటువంటి పాలకవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2, ఇది కాకుండా పాడి రైతులకి ఏ విధంగా సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు P4 అంటే గ్రామీణ స్థాయిలో ఆ పేద రైతులకి కావలసినటువంటి ఆర్థిక పరిరక్షణ కోసం వాళ్ళకి కావలసినటువంటి పథకాలను రూపొందించే భాగంగా గతంలో సెక్స్ స్టార్టెడ్ సెమన్ అంటే పెయ్యి దూడల పెంపకానికి సంబంధించినటువంటి సెమన్ని గతంలో 500 రూపాయలకి ఇవ్వడం జరిగేది. తద్వారా కేవలం సంవత్సరానికి 4-5 వేలు మాత్రమే సెమన్స్ చేయడం జరిగేది. అది ముఖ్యమంత్రి గారు గత 2 నెలల క్రితం జరిగినటువంటి సమావేశంలో 150 రూపాయలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులకు తప్పకుండా పరిష్కారం చూపుతామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం లబ్బిపేట పైడియ వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కరపత్రాలు అందజేసి ప్రజలకు వివరించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ పైడియ వీధిలో వెడల్పు అయిన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డోర్ టు డోర్ తిరిగినప్పుడు వచ్చిన సమస్యలకు తప్పకుండా పరిష్కార మార్గం చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ స్థలంలో 6 అడుగుల మేర విస్తరించి రోడ్డు నిర్మాణం చేపట్టేలా జలవనరుల శాఖ అధికారులు మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారి విస్తరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఇరిగేషన్ అధికారులతో సాధ్యాసాధ్యాలు చర్చించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులకు తెలిపారు. డోర్ ప్రోగ్రాంలో ఈ పైడియ వీధి పురాతన కాలం నుంచి కూడా లబ్బిపేట అంటే ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, R&B ఆఫీసులు ఉన్నాయి. ఆ పైడియ వీధి చాలా నేరో ఉంది. ఇక్కడున్న నివాసితులందరికీ కూడా వెడల్పైన రోడ్డు లేక ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. పెద్దలందరూ సీతారెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా, సుబ్బారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరిని తీసుకుని ఈ ఏరియా పరిశీలిస్తే కొంత రోడ్డును కనుక మనం ఇరిగేషన్ స్థలంలో ఎక్స్టెండ్ చేస్తే చాలా వరకు చాలామందికి ఉపయోగపడుద్ది అనేది ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా ఒక అధికారులను తీసుకొచ్చి ఇది మాకు డోర్ టు డోర్లో వచ్చిన సమస్య కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అవ్వాలని చిత్తశుద్ధితో నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఇరిగేషన్ స్థలంలో ఒక 6 అడుగులు కనుక ఎక్స్టెండ్ చేయగలిగితే రోడ్డు ఇతరత్ర పర్మిషన్, ఎందుకంటే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ రావాలి అంటే 30 అడుగుంటే కానీ పర్మిషన్ రావాలి. అదే కాకుండా స్థానికులు కూడా చాలామందికి ఎటు వెళ్ళాలో తెలియక ఈ చిక్కులు, మన ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుపోయి అత్యవసరమైన పరిస్థితి ఫైర్ ఇంజిన్ వచ్చే అవకాశం లేదు. ఫైర్ ఇంజిన్ కాదు, అంబులెన్స్ ఎవరికైనా అత్యవసరం వస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.
సో ఈ రెండు కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుని ఏర్పాటు చేయడానికి యాజ్ ఏ శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా నాకు ఖచ్చితంగా ఇది అవసరం అనిపించింది. అదేవిధంగా అధికారులు కూడా తీసుకొచ్చి తొందరలో ఒక ఇన్స్పెక్షన్ పెట్టి దాని అసాధ్యాలను తీసుకుని తప్పకుండా ఆ రోడ్డుని ఏర్పాటు చేయడం. అదేవిధంగా స్థానికులు ఒక వాకింగ్ ట్రాక్ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుని దానిలో ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత చేయటం కూడా తేలికే. కాకపోతే ఇరిగేషన్ ల్యాండ్ వాళ్ళ అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ ల్యాండ్లో ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని తప్పకుండా సాధించి తీరుతామని ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని కోరారు. నా పేరు కొమ్మూరి రవిచంద్ర, నేను ప్రాస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఈరోజు ప్రధానంగా మీ ముందు ఇక్కడికి రావాల్సినటువంటి అగత్యం మాకు ఎందుకు ఏర్పడిందంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2018లో జియో నంబర్ 43ని తీసుకువచ్చి ఆ 43 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య సహాయ పోస్టులు ఏదైతే ఎయిడెడ్ పోస్టులు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ పోస్టులను ఫిలప్ చేసేటప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుపుతాము అనేటువంటి ఆలోచనతో 43 జీవోని ఈ రాష్ట్రంలో 2018లో తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా ఆ 43 జీవోని గౌరవ డివిజన్ బెంచ్లో, హైకోర్టు డివిజన్ బెంచ్లో మరి ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం, డివిజన్ బెంచ్ వారు ఆ 43 జీవోని స్క్వాష్ చేయడం జరిగింది 2018 ఎండింగ్లో. ఆ జీవో ప్రస్తుతం అమల్లో లేదు, హైకోర్టు స్క్వాష్ చేసింది. అయితే అప్పటి నుంచి 2018 నుంచి నిన్నటి వరకు 2025 వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పోస్టుల కొరకు చాలా కాలం నుంచి పోస్టులు ఫిలప్ చేయట్లేదు. ఆ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారికి విద్య సక్రమంగా అందట్లేదనేటువంటి ఆలోచనతో వారు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి తీర్పులను ఇవ్వడం, ఎయిడెడ్ పోస్టులని భర్తీ చేయమని. అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందువల్ల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుపుతామని, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లేదని వారు ఆజ్ఞాపించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరపరాదు, ఆఫ్లైన్లోనే జరుపుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 2015 సుప్రీంకోర్టు వారు WP నెంబర్ 4171/2/2015లో 75 పాఠశాలకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోండి, జీవో నెంబర్ 1 ప్రకారంగా పోస్టులు నింపుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగా 2015లో, అప్పటి నుంచి 2017లో చాలా స్కూల్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే జీవో నెంబర్ 1 ప్రకారంగానే 5 మెన్ కమిటీ ద్వారా పోస్టులు నింపుకుంటూ వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం ఇలాగా గవర్నమెంట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనగానే 2024 గత సంవత్సరమే హైకోర్టు ద్వారా మేము ఆర్డర్ పొంది ఉన్నాం. జీవో నెంబర్ 1 ప్రకారంగా జరుపుకోమని ఆర్డర్ ప్రకారంగా జరుపుతుంటే గవర్నమెంట్ మేము ఎలా చేయమని అనగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వేశాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జరుగుతూ ఉండగా మరి గవర్నమెంట్ జీవో నెంబర్ 1 ప్రకారంగా కాకుండా కృష్ణా నదీ జలాల వివాదం 2 రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని ఆలోచన పర్ల వేదిక ప్రతినిధులు ఏపీ వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ అన్నారు. 5-6 దశాబ్దాలుగా 2 రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టుల వివాదం సాగుతోందని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు గోదావరి కృష్ణా బోర్డు మెంబర్స్ కూర్చుని ఒక ఆలోచన చేయాలని సూచించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలోచన పర్ల వేదిక ప్రతినిధులు, సాగునీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, ఆలోచన పరుల వేదిక ప్రతినిధులు కేబీ వెంకటేశ్వరరావు, భవనం ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదీ జలాల వివాదం, ప్రాజెక్టుల సమస్యపై ఒక కమిటీ వేయాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ 1.5 వేల టీఎంసీల నీటిని తీసుకుంటుందని ఆరోపించారని అన్నారు. వాస్తవానికి 10 టీఎంసీల నీరు కూడా వస్తుందో రాదో తమ పరిశీలనకు వెళ్తున్నామని, తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. ఏ రాష్ట్రమైనా కాంట్రాక్టర్లు ప్రయోజనాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో ప్రాజెక్టులు నిర్మించొద్దని వారు సూచించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను తెరపైకి తీసుకురావాలని కోరారు. కృష్ణా మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, రెండు రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ రెండు రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం, 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి ₹1 ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్లు, ఎవరు తిన్నట్లు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు ఇప్పటి వరకు కట్టినట్టు. ఎవరు మాట్లాడినా రాయలసీమకు ముందు నీళ్ళు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. కానీ గత 25-30 సంవత్సరాల నుంచి నత్తనట్టు నడుస్తూ ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే గాలేరు నగరి, హంద్రీనేవా, తెలుగుగా ఈ ప్రాజెక్టులు 25-30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే అది ఎప్పుడు కంప్లీట్ చేయాలి? అది అలాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి మేము అంతా 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్తామంటే రాయలసీమ ప్రజలు మోసం చేసినట్టు మరొకటి కాదు ఈ రాష్ట్రంలో. కాబట్టి అలా కాకుండా ప్రాక్టికల్గా ఏం చేయగలరు, ఏం చేద్దామనేది ఓపెన్గా డిస్కషన్తో చేసి ఆ ప్రాంత రైతులతోనూ, ఆ ప్రాంత రైతు సంఘాలతోనూ, లేకపోతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, దేశంలో అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని స్పష్టం. సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్న మంత్రి నారా లోకేష్, రాబోయే రోజుల్లో భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడి. ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, 9 నెలల్లోనే వారికి ట్రైనింగ్ పూర్తి చేసి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నాడన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.